అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక వారంలో ఇరాన్‌కి, అమెరికాకి మధ్య ఒక డీల్ కుదరబోతుంది. సంతకాలు కూడా జరగబోతున్నాయి అని ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. యుద్ధం ఇక ఆగినట్టే అని ప్రకటించాడు. అంతవరకు సంతోషిద్దాం. సంతోషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కొద్ది తగ్గుతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా పుంజుకుంది. అంతా పాజిటివ్ వాతావరణం ఉంది. కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాత్రం అమెరికా స్టేట్మెంట్ అమెరికాదే, మా వైఖరి మా వైఖరే, ట్రంప్ స్టేట్మెంట్కు మాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ ఎక్కడా కూడా ఇంకా వెనక్కి తగ్గటానికి సిద్ధంగా లేదా అంటే నెతన్యాహుకి కొన్ని అనుమానాలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు ట్రంప్ డీల్ మీద. ఇప్పుడు యురేనియం నిల్వలు ఇరాన్లోనే ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు అమెరికా కూడా ఒప్పుకుంటుంది. ఒకవేళ యురేనియం నిల్వలు కనుక ఇరాన్లోనే ఉంటే మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేసిద్ది కదా అనేది ఇజ్రాయెల్ అనుమానం కావచ్చు. ఇజ్రాయెల్కు ఉండే చాలా పెద్ద అనుమానం ఏంటంటే ఇరాన్ ఖచ్చితంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ అణ్వాయుధాల తయారీ కూడా ఇజ్రాయెల్ని నాశనం చేయటం కోసమే. అందులో ఇరాన్ మీద యుద్ధానికి చాలా దూరం ట్రావెల్ చేసాం. ఇప్పుడు ఇంకెనక తగ్గొద్దు. ఇరాన్ని నాశనం చేసేంత వరకు, లేదు ఇరాన్లో ఉన్నటువంటి ఆ యురేనియం నిల్వలన్నీ తీసుకునేంత వరకు వెనక్కి తగ్గొద్దు. ఇప్పుడు తగ్గామంటే మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేయలేం, సాధ్యం కాదు. ఇప్పుడే ఇరాన్ తగ్గపోరుగా ఫైటింగ్ ఇచ్చింది, గట్టి ప్రతిఘటన ఇచ్చింది. మళ్ళా ఇరాన్ కోరుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం చేయలేం. ఇప్పుడైతే ఇరాన్లో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని కొంత చంపగలిగారు, లేకుండా చేయగలిగారు, రకరకాలుగా ఇరాన్ పరిస్థితిని ఇబ్బంది పెట్టగలిగారు. కాబట్టి ఇప్పుడే చేయగలిగినంత చేయాలి. ఇప్పుడు వదిలేసామంటే ఇరాన్కి ఆగదు. కాబట్టి సరైనటువంటి డీల్ లేకుండా మాత్రం యుద్ధాన్ని ముగించడానికి నెతన్యాహు సిద్ధంగా ఉన్నట్టుగా లేడు. ఒకవేళ యుద్ధంలో అమెరికా వెనక్కి తగ్గినా, డీల్ కుదుర్చుకున్నా, ఇజ్రాయెల్ కనుక మళ్ళీ ఆ డీల్లో లేకపోతే మళ్ళా విషయం మొదటికి వచ్చినట్టే లెక్క. ఏమవుద్దు అనేది చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.